ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి వచ్చిన ఈ అవకాశం నాకు చాలా అందరి ఆశీస్సులతోటి చాలా ఆనందంగా ఉంది నాకు. ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ఈ 60 డివిజన్లు అందరం కలిసి పని చేసుకుంటాం. ఏమున్నా మేమందరం కలిసి కట్టుగా ఒకే కుటుంబంగా ఉండి చేసుకోగలుగుతాం. ఈరోజు కొత్త కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నాకైతే నిజంగా చెప్తున్నా చాలా విచిత్రంగా అనిపించింది. మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ప్రేమను ఈ కౌన్సిల్లో చూసాను నేను. అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ప్రేమ చూపించి మా పేర్లు చెప్పంగానే అందరు లేచి నిలబడి మాకు మద్దతు పలకడం అనేది, మేము ఎట్లా నడవాలి, ఎట్లా మార్గదర్శిగా తీసుకోవాలి, ఎట్లా ముందర అందరిని కలుపుకొని పోరాడడానికి ఒక నిదర్శనంగా నాకు అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మాలోన ఏమన్నా అంటే ఈరోజు మేము కొత్త పాఠం నేర్చుకున్నట్లుగా ఇక్కడ కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి, టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ అందరూ కూడా మూకుమ్మడిగా మా ఎమ్మెల్యే గారిని చూసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, రేవంత్ రెడ్డి గారికి, మరియు పిసిసి ప్రెసిడెంట్ గారికి, డిసిసి ప్రెసిడెంట్ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబో కాలంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు ప్రతి ఒక్క పనిలో కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని, సూచనలు తీసుకుంటూ మేయర్ గారు కానీ నేను కానీ పాలమూరు ప్రగతికి బాటలు వేయడానికి మా పని మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.